మోరిల పడ్డ కారు, పల్టీలు కొట్టిన కారు, ఎండలకు మండిన కారు అనే వార్తలు విన్నాం గాని ఇక్కడ చూడండి, ఏకంగా ప్రహారీ గోడెక్కింది కారు. సీదా గోడెక్కి అటుగాని ఇటుగాని పడకుండా ఖచ్చితంగా నడుమిట్లనే ఎట్లాగిందో చూడండి. మేడ్చల్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షంబీపూర్ లో జరిగిందట ఈ కారు కాంపౌండ్ వాళ్ళు ఎక్కిన ముచ్చట. దీన్ని చూసిన వాళ్ళు ఓర్ని గోడ మీద ఎవర్రో కదలకుండా కారును పార్కింగ్ చేసింది అన్నట్టు పరిశాన్ అయిందట. కారు నడుపుతుంటేనే కమ్మటి ఆవిలింతలు, కండ్లు మూతలు వాడు అయిందట డ్రైవర్ అన్నకు. మరి అంతకు ముందు రోజు నిద్ర పోకుంటూ వచ్చిన నిద్ర మత్తో లేకుంటే మందు మత్తో తెలియదు కానీ మొత్తానికి మత్తుల సీదా గోడెక్కించి పెట్టిండు కారును. ఈ వీడియోను చూసిన జనాలు అలా ఎలా పెట్టాడ్రా ఖచ్చితంగా కారును గోడ మీద, వాడు మగాడ్రా బుజ్జి అని, అక్కడెలా పార్కింగ్ చేసినవరా అని, వాడు ఏఐ సృష్టించిన డ్రైవర్ కావచ్చని, ఇంకో క్యాటర్ వేస్తే ఇట్లా క్రేన్లు లేకుండా వాడే కిందికి పైలంగా దించేవాడని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇంత ఖచ్చితత్వంతో కారును పార్కింగ్ చేస్తున్నోని ఉత్తగానే వదిలిపెట్టొద్దు. అంతరిక్షంలో ఉపగ్రహాలు, రోవర్లు గ్రహాల మీద ల్యాండ్ చేసేదానికి పంపాలి అని అంటుర్రు. పవన్ కళ్యాణ్ మీద అలా ఫ్యాన్స్ కు చచ్చిపోయేంత అభిమానం ఉందని తెలుసు కానీ నిజంగానే గంత పాయడం చూపిస్తారని ఈ అభిమానం చూసినాకనే అర్థమైంది. అంత ప్రేమ ఏం చూపించిండంటారా? నేను చెప్పుడు ఎందుకు గాని మీరే చూసేయండి. చూశారు కదా అలా అభిమాన హీరో బొమ్మను రక్తంతో ఎంత చక్కదనంగా చిత్రీకరించిండో. పవన్ కళ్యాణ్ అంటే ఈయనకు కూడా సత్యంత ఇష్టం ఉందట. హాగో ఆ ఇష్టాన్ని గీ తీర్ల బయట పెట్టిండ్రు. నంద్యాల నందికొట్కూర్లుండే చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులనే గీ అన్నకు పవన్ కళ్యాణ్ అంటే మస్తు పాయరమట. అందులో ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అయింది కాబట్టి రక్తంతోని పవన్ బొమ్మను గీసి తన అభిమానాన్ని చాటుకుండు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొడుతుండేసరికి చూసినోళ్ళంతా ఇదిరా రియల్ అభిమానం అంటే. ఏదో ఫ్యాన్స్ మని చెప్పుకొని తిరిగి థియేటర్ల కాడ హంగామా చేసుడు, అన్నా అన్నా అనుడు, రోడ్ల మీద ఒరకుంటా గాయ గత్తర చేసి మందిని తిప్పల పెట్టుడు కాదు అభిమానం అంటే. ఇట్లా హీరో అంటే అంత ప్రేమ ఉంటే ఇట్లా మీకు వచ్చిన కళ రూపంలో వాళ్ళ మీద ఉన్న ప్రేమను బయట పెట్టుర్రి. చూసిన వాళ్ళు కూడా సై అంటారు అనుకుంటా మాట్లాడుతుర్రు. ఇంతకు ఈ రక్తంతో గీసిన ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది?